హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇండోర్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో దోసపిండితో బోండాలని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ దోసపిండితో చేసిన బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్పు దోసపిండి. ఈ దోసపిండిని నేను కొంచెం గట్టిగా ఉన్న పిండిని తీసుకున్నాను. ఇందులోకి 1/2 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడాని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కరివేపాకు, జీలకర్ర అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు అన్నింటినీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదాని, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని మనము బాగా కలుపుకుందాము. మైదా పిండి వేయడం వల్ల బోండాలు క్రిస్పీగా వస్తాయి. అండ్ బియ్యం పిండి వేయడం వల్ల ఈ బోండాలు ఆయిల్ని ఎక్కువ పీల్చకుండా వస్తాయి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా ఇలా కలుపుకుందాము. ఇప్పుడు నేను ఈ పిండిని చేత్తో మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పిండిని మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కాసేపు మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 సైడ్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అండ్ ఈ బోండాలు క్రిస్పీగా అయ్యేంత వరకు మనము డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ బోండాలని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అప్పుడే బోండాలు ఈవెన్గా కాలుతాయి. ఇలా ఆయిల్కి ఎన్ని బోండాలు పడతాయో అన్ని బోండాలను వేసుకొని ఇలా ఒక గరిటె తీసుకొని మనం బోండాలని ఇలా తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ బోండాలు ఈవెన్గా అన్ని సైడ్స్ బాగా కాలుతాయి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బోండాలు క్రిస్పీగా అయ్యేంత వరకు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇలానే అన్ని బోండాలని మనం కాల్చుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి బోండాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. Thank you friends. Thank you for watching this video.